ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడూ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vaishnavi Chaitanya garu. Thank you so much. Yes, now I request to speak our cult blockbuster producer SKN garu. So ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్. అండ్ ఇంకా మాకు ఆ ఊహ పోలేదు, మీరు అలా మైక్ విసిరేశారు కదా ప్రీమియర్ షో తర్వాత, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అది ఒకసారి. అది రాదు. మా తమ్ముడు యశ్వంత్ ఆ నెత్తి మీద పడిపోద్ది ఎవరితోడా. ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను వేరే కాదు, మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 10 అవార్డులు నేషనల్ చూసుకుంటే ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని. చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి. ఎప్పుడు మన నేషనల్ అవార్డు చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు. సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్ కావడంతో ఒక హోప్ అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళింది నేషనల్ అవార్డు పట్టికలో. సో ఈ సంవత్సరం బేబీకి 2 నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. రాజేష్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఈ సినిమాకి దర్శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద విజనరీ. సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు. చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది. సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడితే దాని ముందు ఒక 4-5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ అవార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి, అలాగే హనుమాన్ టీంకి, బలగం టీంకి, గాంధీ గారి చెట్టు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక సామెత ఉంది తెలుగులో, ఒక చెట్టు, ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని ఒక మనం నీళ్లు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే ఫ్రూట్స్. ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది. ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు. ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటానికి ఉపయోగపడుద్ది. సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప, అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్, ఒక నమ్మి చేసే సినిమా ఒక చెట్టు లాంటిదే. అందుకని ఎప్పుడో 2023లో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది, పేరు ఇచ్చింది. తర్వాత సైమా, ఐఫా, గామా, సాక్షి అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, బెంగళూరులో అవార్డ్స్, దుబాయ్లో, ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డు. అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు. సో అలాగే రోహిత్ పేరులోనే హిట్ ఉంది. మీరు ఎప్పుడు డిప్రెషన్